ఎస్ఎస్టీవీ. వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అగ్ని పరీక్ష నుంచి నలుగురు వచ్చారు ఏకంగా ఇంట్లోకే. ఇప్పుడు ఆ నలుగురిలోంచి ఒకరు ఇంటి కంటెస్టెంట్ కాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ 3 వారాల షోని వాళ్ళు చూసొచ్చారు కాబట్టి వాళ్ళకి అసలు బొమ్మేంటో తెలుసు. కాబట్టి వాళ్ళు చెప్పి చెప్పకుండా అసలు వీళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదు. అరుచుకోవడం మాత్రమే కాదు కదా, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇది ఎంటర్టైన్మెంట్ షో అని ఒక్కసారి గుర్తు చేశారు. అగ్ని పరీక్ష నుండి దివ్య, అనూష, రాకీ అండ్ షాకిర్ హౌస్లోకి వచ్చారు. వాళ్ళ నుంచి ఒకరిని ఎన్నుకోమని బిగ్ బాస్ అన్నాడు. అయితే మీరు కూడా వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పుకోండి అని అనగానే ఒక్కొక్కరు కూడా నేను హౌస్లో ఉంటే ఇలా ఉంటాను, అలా ఉంటాను, మీ అందరితో మింగిల్ అవుతాను ఖచ్చితంగా అని చెప్పారు. అలాగే ఈ హౌస్లోంచి ఎవరిని రీప్లేస్ చేసి మిమ్మల్ని పెట్టాలంటే ఎవరి పేరు చెప్తారంటే అందరూ కూడా కళ్యాణ్ పేరు చెప్పారు. కళ్యాణ్ అసలు గేమ్లో కనిపించట్లేదు. నేను నీ ప్లేస్లో ఉంటే కనుక చాలా ఎక్కువ కనిపిస్తా, నీకన్నా ఎక్కువ కనిపిస్తా అని చెప్పాడు. అయితే షాకీర్ ఎమోషనల్ అవుతూ ఒక్కసారి ఇక్కడ దాకా వచ్చి బయటకు వెళ్తే ఎలా ఉంటుందో నేను ఫేస్ చేస్తున్నాను, కాబట్టి నేను హౌస్లోకి ఖచ్చితంగా రావాలనుకుంటున్నాను. ఇక్కడికి నుంచి ఒకవేళ మీరు హౌస్లోకి రాకుండా బయటకు వచ్చుంటే నా బాధ ఏంటో మీకు తెలిసి ఉండేది అని చెప్పుకొచ్చాడు. దివ్య అయితే నేను విషయాలన్నిటినీ ఇది చేసుకొని నేను బిస్కెట్ అయ్యాను అని చెప్పేసి అక్కడ మాట నేను మాట్లాడలేను అనుకోండి, అలా మాట్లాడింది. అంతేకాదు మీ అందరూ కూడా సరిగ్గా ఎంటర్టైన్ చేయట్లేదు, నాకు అన్ని పనులు వచ్చు, నేను కరెక్ట్గా చేస్తాను అని చెప్పేసి చెప్పుకొచ్చింది. అనుష నేను ఏదేమైనప్పటికీ నేను ఓనర్ని కాదు, టెనెంట్ని కాదు, సెలబ్రిటీని కాదు, కామనర్ని కాదు, నేను అనుషగానే వచ్చాను, అనుషగానే ఇంట్లోంచి వెళ్తానని చెప్పుకొచ్చింది. నాకైతే నేను 100% ఎంటర్టైన్ చేస్తాను. ఎంటర్టైన్ చేయకుండా ఈ ఎంటర్టైన్మెంట్ షోకి రావడం దేనికి, ఓన్లీ కొట్టుకోవడంతోనే సరిపోతుంది కదా మీ ఆట అని చెప్పుకొచ్చాడు. సరే మీలో ఒకరిని మేము ఇంట్లోకి ఆహ్వానిస్తాం. ఒకవేళ మీరు వచ్చిన తర్వాత మాకు బెనిఫిట్ ఏంటి అంటే మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేస్తాను. మీకు ఏం కావాలన్నా చేస్తానంటే నువ్వు లోపలికి వచ్చిన తర్వాత అలా చెయ్యకపోతే నేను ఇంట్లోంచి బయటకి గెంటలేం కదా, మాకెందుకు ఈ తలపోటు అని చెప్పేసి అందరూ అన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటింగ్‌ని పెట్టడం జరిగింది వాళ్ళని పంపించేసి. ఈ ఓటింగ్‌లో అందరూ కూడా తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఓటింగ్ అంతా పూర్తయిన తర్వాత అసలు అనుకోని విధంగా దివ్య టెనెంట్స్‌లో ఒకరైంది. దివ్యని హౌస్‌లోకి యాక్సెప్ట్ చేశారు. సాధారణంగా భరణి ఫస్ట్ దివ్యనే యాక్సెప్ట్ చేద్దామని చెప్పాడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏకీభవించలేదు. షాకీర్ అని కొంతమంది అన్నారు. కానీ తర్వాత ఏమైందో కానీ అందరూ కూడా అమ్మో దివ్య వచ్చిందంటే దివ్యతో మేము పడలేము, అందరినీ మడత పెడుతుంది అని చెప్పేసి సంజన అన్నది. అయినా కూడా చివరికి దివ్యయే గెలిచి ఓటింగ్లో ఇంట్లోకి అడుగుపెట్టేసింది. అయితే బిగ్ బాస్ ఇది చదరంగం కాదు రణరంగం. మీరు ఎవరినైతే ఇంట్లోకి రానివ్వకూడదని అనుకున్నారో వాళ్ళనే నేను ఇంట్లోకి పంపుతున్నాను అని చెప్పేసి దివ్యాని ఇంట్లోకి పంపడం జరిగింది. ఎందుకంటే దివ్య వచ్చిన తర్వాత అందరి ఫేస్లు మాడిపోయాయి. మేమందరం అసలు దివ్యాని ఎంచుకోలేదు కదా, దివ్య లోపలికి వచ్చింది ఏంటి అని అనుకున్నారు. ఎందుకంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు బయటికి వెళ్తారు. ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని హౌస్మేట్స్ వాళ్ళకి పోటీగా అనుకుంటున్నారని, కాబట్టి వాళ్ళని లోపలికి పంపించాలని బిగ్ బాస్ అనుకున్నాడు. అందుకే షాక్ ఇచ్చి వాళ్ళు ఎన్నుకొని క్యాండిడేట్ని లోపలికి పంపించాడు. ఇప్పుడు ఆల్రెడీ దివ్యకి తక్కువ ఓట్లు పడ్డాయని దివ్యకు కూడా తెలుసు. అంటే నాకు తక్కువ ఓట్లు వేసారా, నేను ఇంట్లోకి రాకూడదని మీరు అనుకుంటున్నారా అని కోపంగా అడిగింది దివ్య. చూద్దాం దివ్య ఆట ఎలా ఉండబోతుందో. ఎందుకంటే రాగానే ఫైర్గా మాట్లాడిన దివ్య ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరి ఆట ఒకసారి చూసింది కాబట్టి తను ఏ విధంగా ఆడుతుంది అనేది రేపటి నుంచి చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.